బాలాజీ నగర్ బలిజ భవన్ ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా కాపు సామాజిక వర్గ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బలిజ భవన్ నిర్మాణానికి ఇప్పటికే తన సొంత నిధులు 30 లక్షలు వెచ్చించిన మంత్రి తాజాగా భవన్ నిర్వహణ కోసం ట్రస్ట్ సభ్యులు కోరిన మరో 25 లక్షల రూపాయలను నారాయణ గ్రూప్స్ ద్వారా అందజేస్తామని హామీ ఇచ్చారు. భవన ట్రస్ట్ పేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, ప్రతి నెల 5 కుటుంబాలకు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని మంత్రి అభినందించారు. సేవా దృక్పథంతో ముందుకు సాగే వారికి తమ వంతు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. సేవా దృక్పథంతో ముందుకు సాగే వారికి తన కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. పెంచుల కోనలో ఉన్న కాపు సత్రం సమస్యను కూడా పరిష్కరిస్తామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బలిజ భవన్ ట్రస్ట్ సభ్యులు డివిఎస్ గిరి, పసుపులేటి రామ్మూర్తి, కొట్టే రామ్మూర్తి, కంటే సాయి, ఐతా మోహన్ రావు, హంస సురేష్, గుణుకుల మల్లయ్య, కాపు నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆయన సంతపేట ఉప్పరపాలెంలో జేమ్స్ ఆఫ్ జీసస్ చర్చిని నూతన మందిరాన్ని ప్రారంభించారు. చర్చి అభివృద్ధికి 2 లక్షల రూపాయల సొంత నిధులను ఇస్తారని ప్రకటించారు. దయచేసి ఆహ్వానితులందరూ దయచేసి కూర్చోవలసిందిగా. ఈనాటి ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏదో ఒక సహాయక కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో 40 ఏళ్ల క్రితం ఇక్కడ స్థలం కొనడం జరిగింది. సో ఆ విధంగా వాళ్ళు కొన్నటువంటి ఈ స్థలానికి 2 సంవత్సరాల కిందట దీనికి ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి మన సోదరులు డివిఎస్ గిరి గారి సహకారంతో మన మంత్రివర్యులు వారి యొక్క ప్రథమ పారితోషికం ప్రోత్సాహక బలంతో హస్తవాసితో దీనికి దాతలు ముందుకొచ్చి 1.5 సంవత్సరంలోనే దాదాపు 2 కోట్ల వ్యయంతో ఇది ఈ రోజు మీ ముందు సాకారం అవడానికి కారకులు ప్రథమలు ముఖ్యమైనటువంటి మన మంత్రివర్యులని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. సో బలిజ భవన్ అనేటటువంటిది కేవలం కొన్ని కార్యక్రమాల కోసమే కాకుండా బలిజ జాతీయుల యొక్క వారి యొక్క కుటుంబాలకి సహాయం బలిజ భవన్ భరోసా పేరు మీద ప్రతి నెల ఒక 5 బలిజ నిరుపేద కుటుంబాలకి ఒక నెలకి ఆర్థిక సహాయం పొందేటటువంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసి వారు ఆరోగ్యపరంగా కానీ వారి ఎటువంటి పొరపాటు జరగకుండా నిలబెట్టే విధంగా పొంగూరు నారాయణ గారు సహకరించినటువంటి భవనంలో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ తరఫున నెల్లూరులో మహిళా ఉద్యోగులు గేమ్స్ ఆడుకునే దానికి ఆయన సహకారం ఉంటుంది చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాల నుంచి సార్ చేస్తున్నారు. ఆయనకి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రటరీ నమస్కారాలు. ఈ బలిజ భవనం కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన బలిజ సోదరి మరియు 15 డివిజన్లో ఉన్న వారికి, మీడియా పర్సన్స్ కి అందరికీ నమస్కారాలు. గతంలో ఈ సైట్ ఇలా ఉంది, ఇక్కడ ఒక బలిజ భవనం కడతామని ఆ రోజు తిరిగిన తర్వాత వారి యొక్క అసోసియేషన్ లో ఆ మెంబర్ రావడం నన్ను అడగడం జరిగింది. అప్పుడు ఒక 30 lakhs యాక్చువల్ గా నేను ఇవ్వడం జరిగింది. అంటే దీనికి చాలా చక్కగా కట్టారు, నేను మొత్తం చూశాను. మళ్ళా మన మధ్య నుంచి కొంత సపోర్ట్ కావాలని అడిగారు. దాని మీద ఒక 20 లక్షలు ఇస్తానంటే కాదు సార్ 25 ఇవ్వమన్నారు. ఆ 25 ఇస్తానని చెప్పాను. 25 అనేక సార్లు నన్ను వచ్చి చూడమని గిరి చెప్పడం జరిగింది. గిరి తర్వాత వారితో ఉన్నవాళ్ళు సరే ఈ రోజు వస్తానని యాక్చువల్ గా అన్ఎక్స్పెక్టెడ్ చెప్పాను. లాస్ట్ మినిట్ లో చూసారు, చాలా చక్కగా ఉంది. నేను అందరినీ ఈ యొక్క ట్రస్ట్ ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ వాళ్ళు ఈ బలిజ భవనం కట్టే కాకుండా దీని ద్వారా మరియు అనేక మంది దాతలు ఇచ్చే యొక్క సహకారంతో ఇక్కడ ప్రతి నెల 5 కుటుంబాలకి ఆర్థిక సహాయం చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వాళ్ళకి కుట్టు మిషన్లు స్కిల్ డెవలప్ చేసి
వాళ్ళ పుట్టు విషయంలో కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిజంగా అభినందించదగ్గ విషయం. నేను ఒకటే చెప్పేది, ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో అటువంటి వాళ్ళు ఫంక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది పడకుండా ఇటువంటి ఒక మంచి హాలని అనేక మంది సహాయంతో పెట్టారు. అటువంటి వాళ్ళందరికీ మీరు ఉపయోగపడాలని మీ ట్రస్ట్ ఇంకా బాగా అనేక కార్యక్రమాలు ఇప్పుడు పెంచులపూర్లో కార్యక్రమం చేస్తున్నారు. బిర్యానీ సేమ్ ట్రస్ట్ వేరే ట్రస్ట్ అది వేరే ట్రస్ట్ ద్వారా అది కూడా చిన్న డిస్ప్యూట్ ఉంటే రామనారాయణ గారికి చెప్పడం, ఎందుకంటే ఆయన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కాబట్టి ఆయన నేను సాల్వ్ చేస్తానని చెప్పారు. దాన్ని ఆయన సాల్వ్ చేశారు. దానికి వారికి కూడా నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది కడపలో ఉన్న వాళ్ళకి మన వాళ్ళకి మధ్య ఏర్పడే చిన్న డిస్ప్యూట్, దాన్ని ఈ మధ్య సాల్వ్ చేశారని చెప్పారు. నిజంగా చాలా చాలా సంతోషం. ఖచ్చితంగా నా వంతుగా మా కుటుంబం నుంచి ఎప్పుడైనా ఈ బలిజ వర్గంలో వారికి ఎవరికైనా ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా చేస్తాను. ఈ ట్రస్ట్ వాడు అంటే నేను కోరుకునేది అందరూ అప్రిషియేట్ చేసేటట్టుగా ఈ ట్రస్ట్ నడపాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.